తలలో నుంచి వచ్చాను నేను, నా కింద నువ్వు ఉండాలంటది ఆవిడేం తక్కువది కాదు. ఇద్దరు బాగానే బీటెక్లు చదువుకున్నారు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆవిడేం తక్కువదా, ఆవిడే అంటది, ఇటు ఈయన అంటాడు. అందుకే ఇద్దరికి ఎవరిని చెప్పండి, నా కాళ్ళ కింద ఉండాలంటే నా కాళ్ళ కింద, నా తల కింద ఉండాలంటే తల కింద కాకుండా ప్రక్కటి ముఖిని దేవుడు విరిచాడు. ఇప్పుడు అందుకనే సగభాగం నారి అర్ధనారి. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఇద్దరు సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కానే కాదు. అమ్మాయి సూత్రం నాయంట, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మాత్రం అలాగే ఉండాలి. హల్లెలూయా. తర్వాత మూసుకు తీసిన తర్వాత చూపిద్ది కానీ దేవుని స్తోత్రం. వింటున్నారు నా మాటలు? ఇద్దరు సగభాగం, ఇద్దరు సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కానే కాదు. దేవుడు అందుకు చాలా జ్ఞానవంతుడు. దేవుడు కాల్లో నుంచి తీయలేదు, తలలో నుంచి తీయలేదు, ప్రక్కటి ముక్కినే తీసి తయారు చేశాడు. ఇంకొకటి చెప్పనా ఉంటారా? మనిషిని, పురుషుణ్ణి మట్టితో తయారు చేశాడు, స్త్రీని మాత్రం ఎముకతో తయారు చేశాడు. అవునా? పురుషుని దేంతో తయారు చేశాడు చెప్పరండి? మట్టితో. అందుకనే 2 కన్నీళ్ళు బొట్టు భారతి కార్చిందనుకోండి, మా శేఖర్ బాబు ఏమైపోతాడు చెప్పండి? పురుషులారా, అలిగి 2 మాటలు అలిగిందనుకోండి, ఆవిడ ఎవరు? స్త్రీ భార్య అలిగిందనుకోండి, 2 కన్నీళ్ళు కారిస్తే చాలు. ఎంతటి వాడైనా సరే, కింగ్ లాంటి వాడైనా, తర్వాత పదం మీకు తెలుసు నేను మాట్లాడను, దేవుని స్తోత్రం, కింగ్ లాంటి వాడైనా సరే 2 కన్నీళ్ళ బొట్లకి ఏమైపోతాడు? నీ చెప్పక మీకు అర్థమైపోను గాక. హల్లెలూయా. అర్థమైందండి? 2 కన్నీటి బొట్టుది. ఎందుకని పాపం మట్టితో తయారు చేయబడింది. కొంచెం 4 ఏమవుతారు, 4 చుక్కలు ఆ మట్టి మీద వేస్తే ఏమైపోద్దండి? కరిగిపోతాడు. అమ్మాయి అలా కాదురా అబ్బాయ, అమ్మాయి ఎముకతో తయారు చేయబడింది. పట్టిందనుకో 3 రోజులు కూర్చుంటుంది మంచం ఎక్కి. నువ్వు ఏం తెప్పలు పడినా సరే నీ మాట ఎందుకు? యేసు రక్త విజయం. భారత్ అలాంటిది కాదనుకుంటున్నాను అమ్మాయి, దేవుని స్తోత్రం. అలాంటిది కాదు భారతి. అవునమ్మాయి? అది దేవుని స్తోత్రం. భారత అలాంటిది కాదంటలేదు. ఎముకతో తయారు చేశాడు దేవుడు, కరగదది. అమ్మో అన్నంటే చాలు. రాత్రి విన్నాను నేను మాట, మా పెళ్లి చేసిన పాస్టర్ గారు చెప్పాను, నాయన చాలా జాగ్రత్త రా బాబు, అమ్మాయిని అర్థం చేసుకోవడం నీ తరం, అసలు నువ్వు అర్థం చేసుకోవాలనుకో మాకు ఎప్పుడు, వాళ్ళు మీకు అర్థం కారట. మనకి ఏంటి, మనకి స్త్రీ పురుషునికి ఎప్పటికీ అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎప్పటికీ అర్థం కాదు. నిజమా కాదా? అది నిజమేనా? దేవునికి స్తోత్రం. ఎప్పటికీ అర్థం కాదు. నువ్వు అర్థం చేసుకోవాలనుకున్న అనవసరం అసలు ఆ విషయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎముకతో తయారు చేశాడు. నువ్వు కన్నీళ్ళు గార్చి ఏమన్నా అయిపోగాక వాళ్ళు అన్నది అయిపోవాలి. దేవునికి స్తోత్రం. భారతి, దేవుని అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పురుషునికి లోబడాలి. ఏమాలి? నువ్వేం చేయాలి? అమ్మాయిని, అబ్బాయి నువ్వేం చేయాలి? భార్యను